బంగ్లాదేశ్ దిగ్గజ ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ కు వరుసగా షాకులు తగిలాయి. ముందుగా షకీబ్ బౌలింగ్ యాక్షన్ పై ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు నిషేధం విధించగా, తాజాగా అంతర్జాతీయ క్రికెట్ మండలి కూడా నిషేధం విధించింది. అంతర్జాతీయ క్రికెట్ సహా దేశ విదేశీ బోర్డులకు సంబంధించి ఏ లీగ్లలో బౌలింగ్ చేయకుండా ఐసీసీ నిషేధించింది. ఈ మేరకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఒక ప్రకటన విడుదల చేసింది. మా ప్లేయర్ షకీబ్ అల్ హసన్ బౌలింగ్ నిషేధిస్తున్నట్టు ఐసీసీ మాకు సమాచారం ఇచ్చింది. ఈసీబీ విచారణ అనంతరం ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ క్రికెట్ తో పాటు విదేశాల్లోని ఏ లీగుల్లో కూడా షకీబ్ బౌలింగ్ చేయకూడదు. బౌలింగ్ యాక్షన్ కారణంగానే అతడికి ఈ పరిస్థితి ఎదురైంది అని బీసీబీ తెలిపింది. అయితే ఈ ఏడాది సెప్టెంబర్లో కౌంటీ మ్యాచ్ లో షకీబ్ అల్ హసన్ బౌలింగ్ యాక్షన్ పై ఫిర్యాదులు రావడంతో ఈసీబీ పరీక్షించింది. షకీబ్ మోచేయి 15 డిగ్రీల కంటే ఎక్కువగా వంపు తిరిగినట్టు తేలింది. దాంతో ఐసీసీ అతడిపై వేటు వేసింది. షకీబ్ అల్ హసన్ కొన్ని నెలల క్రితం టీ20 ఫార్మాట్ నుండి రిటైర్ అయ్యాడు. ఇప్పుడు కెరీర్ ముగింపులో ఉన్నాడు. ఇటీవల భారత్ తో టెస్ట్ సిరీస్ సందర్భంగా స్వదేశంలో చివరి టెస్టు ఆడాలనుందని షకీబ్ చెప్పాడు. అయితే బంగ్లాదేశ్ లో అల్లర్ల కారణంగా మిర్పూర్ లో దక్షిణాఫ్రికాతో ఫేర్వెల్ టెస్ట్ ఆడలేకపోయాడు. సరైన ఫామ్ లేని షకీబ్ ను వన్డే స్క్వాడ్ నుంచి కూడా బీసీబీ మేనేజ్మెంట్ పక్కన పెట్టేసింది. స్వదేశానికి వెళ్లలేని పరిస్థితుల్లో విదేశీ టోర్నీల్లో ఆడుతున్నాడు. ఇప్పుడు అతడి బౌలింగ్ యాక్షన్ పై వేటు పడడంతో దాదాపుగా అతడి కెరీర్ క్లోజ్ అయినట్టే.